ఇట్స్ 6 AM ఇన్ ద మార్నింగ్. రైట్ నో నేను ఉదయపూర్కి వచ్చాను, ద సిటీ ఆఫ్ లేక్స్. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఉదయపూర్లో ఉన్నాము. ఉదయపూర్లోని కారణీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఉదయపూర్లో కారణీమాత టెంపుల్కి. రాజస్థాన్లో నేను నేచర్కి కనెక్ట్ అయిన సిటీ. ఇక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ అండ్ లేక్స్ ఈరోజు డేని రిఫ్రెషింగ్గా చేసింది. ఉదయపూర్లోని జైసల్మీర్, జోధ్పూర్లో కాకుండా ఇక్కడ నేచర్తో బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఆర్టిఫిషియల్ లేక్స్ అయినా చాలా ఎక్కువ ఉండడం వల్ల నేచరిక్ సౌండ్స్ అన్నీ ఇక్కడైతే బాగా వినపడుతుంది. ఆ రెండు ప్లేసెస్తో కంపేర్ చేస్తే కారణీమాత టెంపుల్కి వెళ్ళడానికి 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి స్టెప్స్, ఒకటి రోప్ వే. బర్డ్ సౌండ్స్తో పీస్ఫుల్గా నడుస్తూ టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. కారణీమాత కొడుకు నదిలో పడిపోతే అమ్మవారు యమధర్మరాజుతో తన కొడుకుని బతికించమని వేడుకుంటుంది. నీ కొడుకు ఎలక రూపంలో మళ్ళీ జన్మించి నీ దగ్గరికి వస్తాడని యమధర్మరాజు వరమిచ్చాడు. అందుకే దీన్ని ర్యాట్స్ టెంపుల్ అని పిలుస్తారు. టెంపుల్కి ఆపోజిట్గా వ్యూ పాయింట్ అయితే ఉంది, అది చాలా బాగుంది. ఆ లేక్ రిఫ్లెక్షన్తో సిటీ అంతా చాలా చిన్నగా కనిపిస్తుంది. బోటింగ్ కోసం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మాకు మార్నింగ్ ఛాన్స్ లేక ఆఫ్టర్నూన్ బోటింగ్ అయితే వెళ్ళాము. మీరు మ్యాక్సిమం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ బోటింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ గోల్డెన్ హవర్స్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మార్నింగ్ కొండపై నుంచి లేక్ చూస్తున్నప్పుడు ఎంతో బాగుంది. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నప్పుడు కూడా అలాగే ఉంది. ఈ పిచోలా లేక్ చాలా పెద్దది. ఈ చుట్టుపక్కల మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఉంటాయి. రెస్టారెంట్స్, హోటల్స్, ఘాట్స్, ప్యాలెస్. సిటీ ప్యాలెస్ పక్కనున్న గంగా ఘాట్లోని ఎన్నో పూజలు, ఫెస్టివల్స్ జరుగుతూనే ఉంటాయి. సన్సెట్ ఈ ఘాట్ నుంచి చాలా బాగుంటుందని కొంతమంది లోకల్ పీపుల్ చెప్పారు. పాసిబుల్ అయితే మనము చూద్దాం. 20 to 30 minutes బోట్ రైడ్ అయితే ఉంటుంది. ఈ లేక్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. ఈ లేక్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలో ఓల్డ్ సిటీ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల వస్తువులు షాపింగ్ చేయొచ్చు. ఉదయపూర్లో జగదీష్ టెంపుల్ని ఒక నార్మల్గా డివోషనల్ ప్లేస్గా లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఈ టెంపుల్ 17th centuryకి సంబంధించింది. ఆ కాలంలో కట్టిన గుడి. ఆల్మోస్ట్ 500 to 600 years ఓల్డ్. టెంపుల్ దర్శనం చేసుకుని బయటకైతే వస్తున్నా. మహారాజా సింగ్ 1 అనే వాళ్ళు ఇది కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఇది ఒక 3 floors టెంపుల్. అలాగే 74 feet హైట్ ఉంటుంది. ఈ గుడికి ఫస్ట్ 2 floors-కి 50 pillars ఉంటాయి. కాలం గడుస్తూ ఉన్న ఈ గోడల మీద ఉన్న శిల్పాలు చెక్కు చెదరలేదు. గత కొన్ని రోజులు కంటిన్యూగా రాజస్థాన్లో ఫోర్ట్స్ చూడడం వల్ల మా వాళ్ళకి లోపల ఉన్న మ్యూజియం ఐటమ్స్ లాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ లేక స్కిప్ చేసేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిచోలా లేక్ పక్కనే సిటీ ప్యాలెస్ ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వన్ ఆఫ్ ద పాపులర్ డెస్టినేషన్ ఇన్ ఉదయపూర్. సో లంచ్ కంప్లీట్ చేసి చాతక్ సర్కిల్కి అయితే వచ్చేసా. ఈ జంక్షన్ నుంచి ఉదయపూర్లో ఊరు చివరున్న బాహుబలి హిల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. కొద్దిగా యూనిక్నెస్తో ఉంటుందనేసి చాలామంది చెప్పారు. ఇది సిటీ నుంచి 11 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము అలాగ వచ్చాము. అక్కడికైతే వెళ్ళాలి. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఆ పాయింట్కి 2.5 kilometers అయితే నడవాలి బాహుబలి హిల్స్ వెళ్ళడానికి. కొంచెం ప్రజెంట్ అయితే ఇప్పుడు మధ్యలో ఉన్నాము.
సో చూడాలి, చాలా లేక్స్ ఉంటాయి కదా, ఆ లేక్స్లోని ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి లేక్ స్టార్ట్ అవుద్ది. ఈ రోడ్డు పక్కన చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మీరు కనుక ఓన్ వెహికల్ వస్తే ట్రెక్కింగ్కి దగ్గరగా కాకుండా కొద్దిగా డిస్టెన్స్లో పార్క్ చేసుకోండి. నేను విన్నదాని ప్రకారం 15 to 20 minutes టైం పడుతుంది ట్రెక్ చేయడానికి. పెద్దగా కష్టం ఏముండదు. ఇక్కడ నుంచి మెట్రో రోడ్ అయితే స్టార్ట్ అవుద్ది. 4 wheelers అయితే ఇక్కడే పార్క్ చేయాలి. ఈ రోడ్డు చివరి వరకు 2 wheelersని తీసుకెళ్ళచ్చు. ఈ కొండ ట్రెక్ చేయడానికి కూడా 10 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 దాటింది. ఎండ అయితే చుక్కలు చూపిస్తుంది. ఇదేమీ అంత పెద్ద ట్రెక్ అయితే కాదు. మనకు ఇప్పుడు వరకు బాహుబలి సినిమా ఉందని మాత్రమే తెలుసు, కానీ బాహుబలి పేరుతో కొండ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది. అసలు ఈ ప్లేస్కి బాహుబలి హిల్స్ అని పేరు ఎందుకు పెట్టారు? అది కాదు, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కాబట్టి బాహుబలి కోట అయిందని నేను అనుకుంటున్నాను. అనుకుంటే సరిపోదు కదా. ఫైనల్లీ వి రీచ్ టాప్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. హిల్ వచ్చేసి అది ఇలా వెళ్ళాలి, చూద్దాం జాగ్రత్తగా దిగి. ఇదంతా ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, మరి చుట్టూరు వాటర్ ఉంటుంది హిల్కి. క్యాక్టర్స్, హిల్ మీద క్యాక్టర్స్ చూడడం ఇదే మొదటిసారి నాకైతే గట్టిగా ట్యాన్ పట్టేసింది అన్నమాట. జైసల్మీర్లోని అదంతా ట్యాన్ మామూలుగా కాదు, ఫేస్ అంతా కలర్ మారిపోయింది. హైలైట్ వ్యూ ఏంటంటే అక్కడ పంట పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ అంటే గ్రీనరీ కనిపిస్తుంది కదా, పంట పొలాలు, అవతల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. సో బాగానే ఉంది, పర్లేదు. కొండ చుట్టూరు 360 degrees ఆఫ్ లేక్, వెనకాతల హారావలి హిల్స్. ఈ చుట్టుపక్కల ఉన్న లోకల్ పీపుల్ ఈ ప్లేస్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ కనిపెట్టారంట. బాహుబలి 2లోని అనుష్కని తీసుకొస్తారు కదా కొండల మధ్యన బోట్లో నుంచి. ఇదంతా బాహుబలి 2 పార్ట్లోని జరిగింది. ఇదంతా మామూలు డ్యామ్, ఇది అంతా కొండల మధ్యన ఉంది కాబట్టి డ్యాము, దానివల్ల ఇది బాహుబలి కోట అయింది. ఇక చుట్టుపక్కల మన వైజాగ్లో రివర్ డ్యామ్ ఉంటుంది కదా, బల్లే బల్లే. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఈవినింగ్ 5 PM తర్వాత దొరకదు. కొద్దిగా ఎర్లీగా ఈ ట్రెక్ని కంప్లీట్ చేసుకోండి. ఉదయపూర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగి అలసిపోయిన తర్వాత ఫేమస్ డిష్ అనేసి మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ ఫుడ్ని అంటే ఈ డిష్ని టేస్ట్ చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చాము. మా వాళ్ళు ఇది తినేసి ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి. మామూలుగానే ఉంది, ఏమంతా అయిపోయి అనిపించదు. మసాలా కూర మసాలా వేసాడు ఎక్కువ. పన్నీర్లో పన్నీర్లోనే తగులుతుంది, ఎక్కడ కూడా తాగలేదు. ఇది ఉడకబెట్టిన గుడ్ని ముక్కలు వేసి గ్రేవీలాగా వేసి ఇస్తుంది. దీనికి ఇదే స్పెషల్ ఉంటుంది. ఇక్కడ వచ్చిందంటే పర్లేదు, కమ్మని పిక్నిక్ ఉంటారు, ఇదే కావాలి తినేస్తాం, మీరు కూడా తిన్నప్పుడు అది ఇష్టం.